Okay, good morning viewers. This is D.V. Ramanamurthy. Welcome to Padmavati Degree College Degree First Year First Sem English Online Classes. Okay, ఇప్పటి వరకు మనం యూనిట్ 4 టాపిక్లో రైటింగ్ స్కిల్స్లో పంక్చువేషన్ మార్క్స్ స్పెల్లింగ్స్ ఆల్రెడీ నేర్చుకున్నాం. పంక్చువేషన్ మార్క్స్లోను 2 టాపిక్స్ నేర్చుకున్నాం. ఇప్పటి వరకు మనం యూనిట్ 4లో రైటింగ్ స్కిల్స్లో పంక్చువేషన్ మార్క్స్ దీనిలో ఇప్పటి వరకు 2 టాపిక్స్ చెప్పాను. ఈ మూడో టాపిక్ మొదటి టాపిక్ ఏంటంటే ఎండ్ పంక్చువేషన్ మార్క్స్ అని చెప్పాం. వాక్యం చివర ఉపయోగించే చిహ్నాలు, ఫుల్ స్టాప్, క్వశ్చన్ మార్క్, ఎక్స్క్లమేషన్ మార్క్. సెకండ్ టాపిక్ కూడా చెప్పాను ఆల్రెడీ, అది కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంటర్నల్ పంక్చువేషన్ మార్క్స్, వాక్యం మధ్యలో వచ్చే చిహ్నాలు. అదేంటి? కామా, సెమికోలన్, కోలన్, క్వశ్చన్ మార్క్, కొటేషన్ మార్క్స్, అది సింగిల్ ఆర్ డబుల్, ఎలిప్సిస్. ఇప్పుడు లాస్ట్ టాపిక్ మనం చెప్పబోతుంది పంక్చువేషన్ మార్క్స్లో. ఇదే లాస్ట్ టాపిక్. తప్పనిసరిగా దీనిలో 5 మార్క్స్ ఉంటాయి మనకి ఎగ్జామ్లో, గుర్తుంచుకోండి. ఎగ్జామ్ పేపర్ ఎలా ఉంటుంది ఏంటని నెక్స్ట్ టాపిక్లో చెప్తాను. ఇప్పుడు ఈ చివరి టాపిక్ ఏంటంటే వర్డ్ పంక్చువేషన్, పదాలతో ఉపయోగించే చిహ్నాలు. ఓకే, ఈ టాపిక్ను మనం నేర్చుకోబోతున్నాం. ఇది మీకు తప్పనిసరిగా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. 5 మార్క్స్ ఉంటుంది. దీని తర్వాత నేను ఏంటంటే మీకు మా ఎక్సర్సైజ్ ఇస్తాను. అది మీకు అది ఆన్సర్స్ చేస్తే ఆన్సర్స్ కరెక్టా లేదా అని నేను మళ్ళీ చేస్తాను, మీరు రిఫర్ చేసుకోవచ్చు. ఓకే, ఈ థర్డ్ టాపిక్ చెప్పేస్తే మనకి ఆల్రెడీ అయిపోయినట్టే. ఏంటి? పంక్చువేషన్ మార్క్స్ 5 మార్క్స్ టాపిక్. ఇక ఈ థర్డ్ టాపిక్ వర్డ్ పంక్చువేషన్, పదాలతో ఉపయోగించే చిహ్నాలు. ఏంటిది? దీన్ని తీసుకుంటే ది థర్డ్ అండ్ ది లాస్ట్ టైప్ పంక్చువేషన్ మార్క్స్ ఆర్ వర్డ్ పంక్చువేషన్. చివరిది, లాస్ట్ది, ఇదే ఏంటంటే వర్డ్ పంక్చువేషన్. ఇట్ ఈస్ డివైడెడ్ ఇంటూ 3 పార్ట్స్. దీన్ని 3 రకాలుగా విభజించారు. ఏంటవి? క్యాపిటల్ లెటర్, ABCD ఫస్ట్ మొదటి బడి అక్షరాలు, ఎపాస్ట్రఫీ, హైఫన్, ఇవి 3. ఫస్ట్ దీనిలోకి వచ్చేటప్పటికి క్యాపిటల్ లెటర్, అది ABCD ఇలా రాసేవి, దీన్ని క్యాపిటల్ లెటర్స్ అంటాం. ఓకే, దీని తాలూకా డెఫినేషన్ ఏంటి? ఇంగ్లీష్ హ్యాస్ ది ప్రాక్టీస్ ఆఫ్ యూజింగ్ 2 టైప్స్ ఆఫ్ లెటర్స్. దే ఆర్ క్యాపిటల్ లెటర్స్, అప్పర్ కేస్ ABC, అండ్ స్మాల్ లెటర్స్, లోవర్ కేస్ ABC. పైకి వచ్చేవి ఇవి అప్పర్ కేస్ అంటాం. మామూలుగా గీతకి లోపలే ఉండేవి లోవర్ కేస్, గీతకి బయటకు వచ్చేవి అంటే మీద గీత 3 గీతలు ఉంటే 4 గీతలు ఉంటే మీద గీతకు వచ్చేవన్నీ ఇవి, మధ్య గీతల్లో ఉండేవి ఇవి. ఇలాంటివి లోవర్ కేసు, అప్పర్ కేస్ అని మనం ఉపయోగించాం. దీన్నే స్మాల్ లెటర్స్, దీన్నే క్యాపిటల్ లెటర్స్ అని అన్నాం. దిస్ ప్రాక్టీస్ వీ డోంట్ హ్యావ్ ఇన్ అవర్ మదర్ టంగ్. ఇలాంటిది స్మాల్ లెటర్స్, క్యాపిటల్ లెటర్స్ అన్నవి మన మదర్ టంగ్ తెలుగులో మాత్రం లేవు. అయితే ఇవి ఎలా ఉపయోగించాలి ఏంటి? దీని తాలూకా రూల్స్ మనం తీసుకుంటే, రూల్ 1, ఏ క్యాపిటల్ లెటర్ ఈజ్ యూజ్డ్ అట్ ది బిగినింగ్ ఆఫ్ ఎ సెంటెన్స్. ఈ క్యాపిటల్ లెటర్స్ అన్నవి ఎక్కడ ఉపయోగించాలంటే ఒక వాక్యం ప్రారంభంలో ఉపయోగించాలి. ఎప్పుడైనా ఏ సెంటెన్స్ అయినా ప్రారంభం అయితే, అది ఈవెన్ క్వశ్చన్ ఇంటరాక్టివ్ సెంటెన్స్ అవని, ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ అవని, స్టేట్మెంట్స్ అవని, వెర్బ్తో స్టార్ట్ అవని, మెయిన్ వెర్బ్తో స్టార్ట్ అవని, ఏదైనా సెంటెన్స్ స్టార్టింగ్లో తప్పనిసరిగా మనం క్వశ్చన్ మార్క్ను ఉపయోగించాలి. ఏంటి ఎగ్జాంపుల్ చూడండి. ఫస్ట్ది, ది సన్ గివ్స్ అస్ లైట్ అండ్ హీట్. ఇక్కడ మొదటి అక్షరం ఏంటి? టీ. ఈ సన్ అనేది సృష్టిలో ఉండే, మనకు వస్తుంది నెక్స్ట్లో, సృష్టిలో ఉండే ఏకైక వస్తువులు ఏవైనా ఉంటే దానిలో కూడా మొదటి అక్షరం క్యాపిటల్ లెటర్లో ఉపయోగించాలి. చూడండి, ఇక్కడ టీ అనేది మొదటి స్టార్టింగ్ లెటర్ కాబట్టి దీన్ని ఎప్పుడు క్యాపిటల్ లెటర్లోనే ఉపయోగించాలి, అంటే మొదటి బడి అక్షరం, అప్పర్ కేస్ లెటర్స్ అన్నమాట. ఇక సెకండ్, రూల్ 2, ఇట్ ఈజ్ యూజ్డ్ అట్ ది బిగినింగ్ ఆఫ్ ఎ సెంటెన్స్ ఇన్ ఇన్వర్టెడ్ కామాస్. డైరెక్ట్ స్పీచ్లో మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, రిపోర్టెడ్ పార్ట్. రిపోర్టింగ్ పార్ట్ కామా వరకు ఉంటుంది, రిపోర్టెడ్ పార్ట్ కొటేషన్ మార్క్స్లో ఉంటుంది. ఈ కొటేషన్ మార్క్స్లో ఉండే మొదటి అక్షరంలోను, అలాగే డైరెక్ట్ స్పీచ్లో రిపోర్టింగ్ పార్ట్లో ఉండే మొదటి అక్షరంలోను తప్పనిసరిగా క్యాపిటల్ లెటర్సే ఉండాలి. చూడండి, ఇది షీ సెడ్ రిపోర్టింగ్ పార్ట్, ఇది దీనిలో ఎస్ క్యాపిటల్ లెటర్ మొదటి అక్షరం. ఇదొక సెంటెన్స్ ఫ్రేమింగ్, ఇదొక పార్ట్. ఇక లైట్ ట్రావెల్స్ ఫాస్టర్ దాన్ ది సౌండ్, ఇదొక పార్ట్ అనమాట.
దీనిలో ఈ రిపోర్టింగ్ పార్ట్లో ఉండే మొదటి అక్షరం క్యాపిటల్ లెటర్లో ఉండాలి. అలాగే రిపోర్టెడ్ పార్ట్ కొటేషన్ మార్క్స్లో ఉండే మొదటి అక్షరం కూడా క్యాపిటల్ లెటర్లో ఉండాలి. ఓకే, ఇది సెకండ్ రూల్. థర్డ్ది, ఇట్ ఈజ్ యూజ్డ్ బిగినింగ్ ఆఫ్ ఎవ్రీ లైన్ ఇన్ ఏ పోయం. ఇది చాలా ఇంపార్టెంట్. పద్యంలో ఎన్ని లైన్స్ వస్తాయో ప్రతి లైన్లోనూ కూడాను క్యాపిటల్ లెటరే ఉండాలి. ఏంటి చూడండి, ది వుడ్స్ ఆర్ లవ్లీ డార్క్ అండ్ డీప్ బట్ ఐ హ్యావ్ ప్రామిస్డ్ టు కీప్. ఇక్కడ మొదటి అక్షరం టీ. ఇది వుడ్స్ అనేది ఫారెస్ట్ అని చెప్తున్నాం కాబట్టి ఇది తర్వాత నేర్చుకుందాం. ఇది కూడా క్యాపిటల్ లెటర్ వస్తుంది. ఇది ఫస్ట్ సెంటెన్స్ పోయంలో. ఈ ఫస్ట్ సెంటెన్స్లో ఫస్ట్ లెటర్ టీ కాబట్టి క్యాపిటల్ లెటర్ పెట్టాం. అలాగే పోయంలో సెకండ్ రోలోని వచ్చేది, రెండో లైన్లో వచ్చేది. దీనిలోను కూడా దీని కంటిన్యూషన్ అవుతున్నప్పటికీ కూడా మొదటిలో ఉంది కాబట్టి దీనిలోని మొదటి లెటర్ కూడా క్యాపిటల్ లెటర్లోనే ఉండాలి. ఓకే, థర్డ్ రూల్ అయిపోయింది. ఫోర్త్ రూల్, ఇట్ ఈజ్ యూజ్డ్ విత్ ప్రాపర్ నౌన్స్ అండ్ ది ప్రొనౌన్స్ ఐ. ప్రాపర్ నౌన్స్ అంటే ఏంటి? పేర్లను తెలియజేసే నామవాచక పదాలు. ఊరి పేర్లు అవ్వచ్చు, ప్రదేశాల పేర్లు అవ్వచ్చు, దేశాల పేర్లు అవ్వచ్చు, రాష్ట్రాల పేర్లు అవ్వచ్చు, పాఠ్యపుస్తకాల పేర్లు అవ్వచ్చు, ఆటల పేర్లు అవ్వచ్చు, భాషల పేర్లు అవ్వచ్చు, నగరాల పేర్లు అవ్వచ్చు, పట్టణాలు, పల్లెలు, విశ్వవిద్యాలయాలు, నదులు, సముద్రాలు, మహాసముద్రాలు, దిక్కులు, న్యాయస్థానాలు, ఇలాంటివి ఏ వచ్చినా వీటిలో మొదటి అక్షరం ఎక్కడొచ్చినా సరే క్యాపిటల్ లెటర్లోనే ఉండాలి. ఓకే, ఒక వ్యక్తి పేరు వచ్చినా ఆ మొదటి అక్షరం క్యాపిటల్ లెటర్లోనే ఉండాలి. అంతేకాకుండా రెండోది ఏంటి, ఐ అనేది సింగల్గా, ఈజ్ అని వస్తే మళ్ళీ పనికిరాదు. ఐ అనేది సింగల్గా ఎక్కడ లెటర్ వచ్చినా సెంటర్లో ఒక్క ఐ అని వచ్చినా తప్పనిసరిగా ఈ ఐ అనేది క్యాపిటల్ లెటర్లోనే ఉండాలి. చూడండి ఎగ్జాంపుల్, ఐ ఆమ్ రీడింగ్ బుక్స్. ఐ క్యాపిటల్ లెటర్ సెంటెన్స్లో మొదటి ఐ అనేది సింగిల్గా వచ్చింది. అది ఒకటి. రెండో రూల్ ఏంటి, స్టార్టింగ్ లెటర్. కాబట్టి ఈ రెండు రూల్ ప్రకారం ఇది క్యాపిటల్ లెటర్. నరసన్నపేట ఊరి పేరు, ఎన్ క్యాపిటల్ లెటర్. అమెరికా దేశం పేరు, ఏ క్యాపిటల్ లెటర్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పేరు, ఏ. రెండు పదాలు ఇవి, ఏ పి అంటాం ఆంధ్రప్రదేశ్. దీనిలో ఆంధ్రప్రదేశ్ పి, ఈ రెండు క్యాపిటల్ లెటర్స్. సబ్జెక్ట్స్ ఎకనామిక్స్, ఈ. లాంగ్వేజెస్ భాషలు ఇంగ్లీష్, ఈ. అలాగే నగరాలు హైదరాబాద్ హెచ్. అలాగే యూనివర్సిటీలు డాక్టర్ డి క్యాపిటల్ లెటరు, బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ. దీనిలో ఏంటంటే క్యాపిటల్ పెట్టాం చూడండి, బి. ఇదొక లెటరు, ఇదొక వర్డ్ కింద లెక్క. అలాగే ఆర్, ఇదొక వర్డ్, ఇదొక లెటరు. బి క్యాపిటల్, ఆర్ క్యాపిటల్, అంబేద్కర్లో ఏ క్యాపిటల్, యూనివర్సిటీలో యూ క్యాపిటల్. యూనివర్సిటీస్ నేమ్స్ ఏ వచ్చినా సరే, ఇది ఒకటి విశ్వవిద్యాలయాలు, ఇక్కడ చెప్పాం కదా విశ్వవిద్యాలయాల పేర్లు. దానిలో మొదటి అక్షరం ఎన్ని పదాలు ఉంటే ఆ పదాల్లో మొదటి అక్షరం క్యాపిటల్ లెటర్లోనే ఉండాలి. ఓకే, నెక్స్ట్ గ్యాంజెస్ గంగా నది. నదుల పేర్లు జి. కృష్ణ, బ్రహ్మపుత్ర, గోదావరి, తుంగభద్ర, ఇలాంటివి ఏ నదుల పేర్లు వచ్చినా మొదటి అక్షరం క్యాపిటల్ లెటర్లో ఉండాలి. రెడ్ సీ ఎర్ర సముద్రం. సముద్రాల పేర్లు కానీ మహాసముద్రాల పేర్లు సి అన్నా ఓషన్ అన్నా దానిలోని ఎస్ కానీ ఓ కానీ క్యాపిటల్ ఉండాలి. ఇక్కడ ఏంటన్నాం, రెడ్ ఎర్ర సముద్రము, రెడ్ సీ. దీనిలో ఆర్ క్యాపిటల్ లెటరు, ఎస్ క్యాపిటల్ లెటరు. అలాగే అట్లాంటిక్ మహాసముద్రం, ఓషన్స్ అంటాం మహాసముద్రాన్ని. అట్లాంటిక్ ఓషన్ అని అన్నాం అనుకోండి, దీనిలో అట్లాంటిక్లో ఏ క్యాపిటల్ లెటర్, ఓషన్లో ఓ క్యాపిటల్ లెటర్ ఉండాలి. నేను ఓన్లీ అట్లాంటిక్ అన్నాను కాబట్టి ఏ క్యాపిటల్ లెటర్. అలాగే ఇవి డైరెక్షన్స్ దిక్కులు, ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్, నార్త్ ఈస్ట్ నార్త్ వెస్ట్ నార్త్ సౌత్, ఇలా ఏవైనా ఇలాంటివి ఏవైనా వస్తే మనకి ఏంటంటే మొదటి అక్షరం దేనిలో ఉండాలంటే క్యాపిటల్ లెటర్లో ఉండాలి, ఈస్ట్ ఈ. అలాగే న్యాయస్థానాల పేర్లు హై కోర్ట్ హెచ్ సి, సుప్రీం కోర్ట్ ఎస్ సి, మున్సిఫ్ మెజిస్ట్రేట్ కోర్ట్స్ ఎంఎంసి ఇలాగా. అలాగే నేమ్స్ ఆఫ్ ది కాలేజెస్, ఏ కాలేజ్ పేరు వచ్చినా మన కాలేజీ పేరు తీసుకుంటే పద్మావతి పి, డిగ్రీ డి, కాలేజ్ సి. పద్మావతి జూనియర్ కాలేజ్ అన్నాం అనుకోండి, పి క్యాపిటల్ లెటర్, జే క్యాపిటల్ లెటర్, సి క్యాపిటల్ లెటర్. ఓకే, సంస్థల పేర్లు అంటే ఇది ప్రభుత్వ సంస్థలు అవ్వచ్చు, ప్రైవేట్ సంస్థలు అవ్వచ్చు. ఏ సంస్థ పేరు వచ్చినా ఖచ్చితంగా దానిలో క్యాపిటల్ లెటర్స్ ఉండాలి. ప్రభుత్వ సంస్థలు ఏంటి, పోలీస్ స్టేషన్, పోలీస్ పి స్టేషన్. అలాగే సృష్టిలో ఉండే ఏకైక వస్తువులు సన్,
ఐ అనేది ఎక్కడ సింగిల్గా వచ్చినా ఐ. దీనికి సంబంధించిన రూల్ ఎగ్జాంపుల్స్ కింద ఇచ్చాను. ఓకే, నెక్స్ట్ రూల్ నెంబర్ 5. ఇట్ ఈజ్ యూజ్డ్ విత్ యాడ్జెక్టివ్స్ డెరైవ్డ్ ఫ్రమ్ ప్రాపర్ నౌన్స్. దీనిని దేశాల పేర్లతో పాటు ఆ దేశాలకు సంబంధించిన వస్తువులు స్తోమతను గురించి తెలియజేసే పదాల్లో గల మొదటి అక్షరాన్ని క్యాపిటల్ లెటర్తో ప్రారంభించాలి. చూడండి, దేశాలకు సంబంధించినవి ఇండియన్ ఎకనమీ, దీనిలో మొదటిది ఇండియన్ దేశానికి సంబంధించింది ఐ. అలాగే చైనీస్ గూడ్స్, చైనాకు సంబంధించినటువంటి వస్తువులు, దీనిలో గూడ్స్ మరక్కర్లేదు, ఈ దేశం పేరు కాబట్టి సి. అలాగే జపానీస్ రోబోట్స్, మరబొమ్మలు, జపాన్ దేశానికి సంబంధించింది కాబట్టి జే అనేది క్యాపిటల్ లెటర్. ఓకే, నెక్స్ట్ రూల్ 6. ఇట్ ఈజ్ యూజ్డ్ విత్ ఎ డే, మంత్, ఫెస్టివల్, స్పెషల్ అకేషన్, సాక్రెడ్ బుక్స్ ఆర్ బుక్స్. ఇది క్రియా విశేషముల ప్రకారం ఉపయోగిస్తాం. జనరల్గా ఏంటంటే సర్వసాధారణంగా రోజు పేరు కానీ, నెల పేరు కానీ, అలాగే పండుగల పేర్లు కానీ, లేదా ఏదైనా ప్రత్యేక సందర్భాల్లో ఉండే పేర్లు కానీ, పవిత్రమైన మత గ్రంథాల పేర్లు కానీ, పుస్తకాలు కానీ, ఏదైనా మంచి ఇంపార్టెంట్ బుక్స్ అలాంటివి ఏవైనా వస్తే దానికి తప్పనిసరిగా దాని పక్కన ఖచ్చితంగా ఏంటి ఉపయోగించాలి, ఈ మొదటి అక్షరం క్యాపిటల్ లెటర్లో ఉపయోగించాలి. ఇది క్రియా విశేషణాలు కాదు. ఓకే, ఇక్కడ చూడండి, మనం తీసుకుంటే మండే వారం పేరు ఎం, జూన్ నెల పేరు జే, దివాళీ ఒక ఫెస్టివల్ పేరు డి, ఇండిపెండెన్స్ డే స్పెషల్ అకేషన్స్ ఐ, రామాయణ సాక్రెడ్ బుక్స్ ఆర్, గీతాంజలి బుక్ జి, ది టాటాస్, ది బిర్లాస్ డిలో టి, 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 బి, ఇవన్నీ క్యాపిటల్ లెటర్స్ ఉపయోగించాలి. రూల్ నంబర్ 7. ఇట్ ఈజ్ యూజ్డ్ విత్ ర్యాంక్స్, ఆఫీషియల్ స్టేటస్ ఎక్సెట్రా. అధికారుల హోదాను తెలియజేసే పదాల్లో గల మొదటి అక్షరాన్ని క్యాపిటల్ లెటర్తో ప్రారంభించాలి. చూడండి, ప్రైమ్ మినిస్టర్ పిఎం, ప్రెసిడెంట్ రాష్ట్రపతి పి, చీఫ్ జస్టిస్ సిజే, ప్రిన్సిపాల్ పి, హెడ్ మాస్టర్ అంటే హెచ్, డైరెక్టర్ డి, తహసీల్దార్ టి, స్టేషన్ ఆఫీసర్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ని స్టేషన్ ఆఫీసర్ అంటారు, సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఎస్ఓ, కలెక్టర్, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఎస్పి. ఇవి క్యాపిటల్ లెటర్స్. నెక్స్ట్ రూల్ నెంబర్ 8. ఇట్ ఈజ్ యూజ్డ్ విత్ గాడ్. భగవంతుడు గాడ్ అనే పదం కానీ దేవుణ్ణి సూచించే పదాలు ఏ వచ్చినా తప్పనిసరిగా దీనిలో ఆ మొదటి అక్షరం క్యాపిటల్ లెటర్ ఉండాలి. ఏంటి అన్నది చూడండి. ఇక్కడ ఎగ్జాంపుల్, డూ యూ బిలీవ్ ఇన్ గాడ్. ఇక్కడ డి ఎందుకు రాసామంటే స్టార్టింగ్ లెటరు డి క్యాపిటల్ లెటరు, గాడ్ అన్నాం దేవుణ్ణి గురించి చెప్తున్నాం కాబట్టి ఈ అక్షరం క్యాపిటల్ లెటర్ జి. ఇక్కడ చూడండి, రెండోది ప్రే, స్టార్టింగ్ లెటర్, రెండో సెంటెన్స్లో స్టార్టింగ్ లెటర్ పి క్యాపిటల్ లెటరు. లార్డ్ అంటే దేవుడు, భగవంతుడు అని చెప్తున్నాం కాబట్టి దేవుడి గురించి చెప్పాం కాబట్టి ఎల్. సిన్స్ హీ అలోన్ సేవ్స్ యూ. హీ అంటే మళ్ళీ ఎవరిని చెప్తుంది, లార్డ్ని చెప్తుంది కాబట్టి ఇది కూడా హెచ్ అనేది క్యాపిటల్ లెటరే. ప్రే టు ది లార్డ్ సిన్స్ హీ అలోన్ సేవ్స్ యూ. నీకు కాపాడేవాడు దేవుడే కాబట్టి ఆ దేవుడిని నువ్వు తప్పనిసరిగా ప్రార్థించు అని చెప్పడానికి. ఇక్కడ చూడండి ఏంటి పెట్టాను, పి మొదటి లెటరు, లార్డ్ దేవుడిని సూచించాం. హీ అన్నదాల్లోనూ అతడు అంటే ఎవరు, ఇక్కడ లార్డ్ దేవుడిని గురించి చెప్తున్నాం కాబట్టి దీనిలో మొదటి అక్షరం కూడా క్యాపిటల్ లెటర్ పెట్టండి. ఓకే, నెక్స్ట్ రూల్ నెంబర్ 9. ఇట్ ఈజ్ యూజింగ్ హిస్టారికల్ ఈవెంట్స్. చారిత్రాత్మక సంఘటనలు కానీ, అలాగే యాజిటేషన్ తిరుగుబాట్లు కానీ, ప్రపంచ యుద్ధాలు ఇలాంటివి ఏవైనా తెలియజేస్తే వాటిలో మొదటి అక్షరం క్యాపిటల్ లెటర్లోనే ఉపయోగించాలి. ది ఫస్ట్ వరల్డ్ వార్ ఎఫ్ డబ్ల్యూ డబ్ల్యూ, ది ఫ్రెంచ్ రెవల్యూషన్ ఎఫ్ ఫ్రెంచ్ రెవల్యూషన్ ఎఫ్ ఆర్. ఓకే, అంటే ఇది సెంటెన్స్లో ఉంటే we didn't see the ఫస్ట్ వరల్డ్ వార్ అని మనం అన్నాం అనుకోండి, వీలో డబ్ల్యూ అన్నది క్యాపిటల్ లెటర్, అప్పుడు ఇక్కడ టీ అనేది క్యాపిటల్ లెటర్ రాదు, అలాగే సెంటెన్స్లో ఇది వస్తుంది కాబట్టి దీనిలో ఏంటి వస్తుంది, ఫస్ట్ వరల్డ్ వార్ ఎఫ్ డబ్ల్యూ డబ్ల్యూ. అలాగే ఇది టీ అనేది క్యాపిటల్ లెటర్ రాయకూడదు ఎందుకంటే సెంటెన్స్లో మధ్యలోనే వస్తున్నాయి. స్టార్టింగ్ ఇది అనుకో అప్పుడు టీ అనేది కూడా క్యాపిటల్ లెటర్లో వస్తుంది. ఓకే,
రూల్ నెంబర్ 10, ఇది లాస్ట్ రూల్. ఇట్ ఈస్ యూజ్డ్ విత్ పొలిటికల్ పార్టీస్, ఇన్స్టిట్యూషన్స్, ఎబ్రివేషన్స్ ఎక్సెట్రా. రాజకీయ పార్టీల పేర్లు కానీ, సంస్థల పేర్లు కానీ, అలాగే సంక్షిప్త రూప పదాల్లో ఉండేటటువంటి మొదటి అక్షరంగా కానీ ఉపయోగిస్తుంటాం. ది కమ్యూనిస్ట్ పార్టీని గురించి, రాజకీయ పార్టీని DTCP. ది కాలేజ్ ఆఫ్ ఎకనామిక్స్, ఈ సబ్జెక్ట్ సంబంధించి లేదా పాఠ్యపుస్తకం సంబంధించి దీనికి కాలేజ్ అనేది సంస్థకు సంబంధించింది. యునెస్కో, మొదటి అక్షరాన్ని ఇవన్నీ క్యాపిటల్ లెటర్సే ఉండాలి. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ WHO, ఇది కూడాను క్యాపిటల్ లెటర్స్ ఉండాలి. ఓకే, ఇక సెకండ్ వన్ ఎపాస్ట్రఫీ. ఇది చూడండి మీద చిన్న దీనిలోనే వస్తుంటుంది. ఇలాంటిది మనం ఎక్కడ చూస్తుంటాం అంటే సింగిల్ కొటేషన్ మార్క్స్లో చూస్తుంటాం. ఇలాగే కనిపిస్తుంటుంది, ఇటొకటి వస్తుంటుంది. ఇది ఒక్కటే ఉంటుంది, దీన్ని ఎపాస్ట్రఫీ అంటాం. ఇది ఎక్కడ ఉపయోగిస్తాం, అసలు దీని డెఫినేషన్ ఏంటి? ది ఎపాస్ట్రఫీ లైక్ ది ఇన్వర్టెడ్ కామాస్ ఈజ్ యూజ్డ్ అబోవ్ ది లైన్. ఎప్పుడు ఇది వాక్యం ఇక్కడ ఈ సెంటెన్స్ ఇలాగుంటే ఈ సెంటెన్స్లో ఈ స్టార్టింగ్ ఈ మీదను ఉపయోగిస్తుంటాం ఈ ఎపాస్ట్రఫీని. ఈ ఎపాస్ట్రఫీ ఇన్వర్టెడ్ కామాస్ వలె పై భాగాన్ని ఉపయోగిస్తారు. ఇది ఒక పదాన్ని ఏకవచన బహువచన రూపాల్లోనూ ఉపయోగిస్తుంటారు. ఒక పదం ఏకవచనం చెప్పాలన్నా బహువచనం చెప్పాలన్నా ఈ ఎపాస్ట్రఫీ కనిపిస్తుంటుంది. ఎలాగా అన్నది ఇక్కడ రూల్స్లో మనం తీసుకున్నాం. ఇది డెఫినేషన్ అనమాట. రూల్ 1, ఇట్ ఈజ్ యూజ్డ్ టు ఇండికేట్ పొజిషన్, ఓనర్షిప్. పొజిషన్ ఉంటుంది. దీన్ని యజమానత్వమును తెలియజేసే ఏదైనా ఒక వ్యక్తి యొక్క అనే అర్థంలో ఏకవచన రూపంలో ఎపాస్ట్రఫీ దీన్ని అంటారు. చూడండి, ఎస్ అనే పదానికి ముందుగాను వ్యక్తుల యొక్క, వస్తువుల యొక్క అనే అర్థాల్లో బహువచనంలో చెప్తే ఎస్ తర్వాత ఈ ఏంటి ఉపయోగిస్తారు, ఈ ఎపాస్ట్రఫీ అనేది ఉపయోగిస్తుంటారు. ఓకే, చూడండి ఇక్కడ ఎగ్జాంపుల్. రాముస్ డ్రెస్ ఈజ్ నైస్. రాము యొక్క ఇది కాబట్టి ఇక్కడ రాము తర్వాత ఇది ఈ వ్యక్తి తాలూకా యజమానత్వాన్ని తెలియజేస్తుంది కాబట్టి ఇక్కడ ఎపాస్ట్రఫీ పెట్టాం. డ్రెస్ ఈజ్ నైస్, రాము యొక్క దుస్తులు బాగా ఉన్నాయి, అందంగా ఉన్నాయి, ఇది ఏకవచనం. రాణీస్ బుక్స్ ఆర్ ఆన్ ది టేబుల్. రాణీస్, రాణి యొక్క, ఇక్కడ కూడా చూడండి ఎపాస్ట్రఫీ, ఇది ఏకవచనమే. అలాగే నైబర్స్ కార్, ఇరుగు పొరుగున ఉన్న వ్యక్తి యొక్క కార్, ఇది చూడండి ఇవన్నీ సింగులర్ నంబర్స్ అనమాట. సింగులర్ నంబర్స్లో ఎపాస్ట్రఫీ పెట్టాం. ఇక కిందకు వచ్చేటప్పటికి నైబర్స్ కార్ అని రాసాం. ఇక్కడ ఎస్ రాదు, నేను పొరపాటున పెట్టాను, ఇక్కడ ఎస్ రాదు. ఈ నైబర్స్ కార్ అని మనం చెప్పాం కదా, ఎక్కడ వస్తుంది, ఇక్కడ వస్తుంది ఎపాస్ట్రఫీ. అంటే ఇరుగు పొరుగున ఉన్న వారి యొక్క, ఇది దేనిలోనికి వస్తుంది, ఇది ఇలాగొస్తే బహువచనం, ఇలాగొస్తే ఏకవచనం. చాలా జాగ్రత్తగా గుర్తుంచుకుంటుండాలి నేనే చెప్తున్నాను. ఓకే, ఇది ఫస్ట్ రూల్. ఇక ఎపాస్ట్రఫీ అనేది ఎక్కడ ఉపయోగించాలి. సెకండ్ రూల్, ఇట్ ఈజ్ యూజ్డ్ టు ఏ కాంట్రాక్షన్, ఒమిషన్ ఆఫ్ ఎ లెటర్ ఆర్ లెటర్స్. ఏదైనా ఒక సంకోచమును తెలియజేసే అక్షరం లేదా అక్షరాల్లో దీన్ని ఉపయోగిస్తుంటారు. అది తీసేటప్పుడు, అది మన లెటర్ ఒక దానిలో ఉపయోగించేటప్పుడు ఆ లెటర్ ఒక లెటర్ ఉండదు, 2 లెటర్ రాసి. ఎగ్జాంపుల్ చూడండి, I''M అని పెట్టాం. దీని అర్థం ఏంటంటే ఐ ఆమ్. దీనిలో ఏంటి కట్ అయిపోయింది, ఏ కట్ అయిపోయింది. అలాగే డోంట్ అని రాసాం. డోంట్ అంటే అర్థం ఏంటి, డూ నాట్. ఇక్కడ ఏంటి కట్ అయిపోయింది, ఓ. అంటే ఒక ఒమిషన్ అంటే తీసివేయడం. ఏదైనా ఒక లెటర్స్ని కానీ తీసివేసేటప్పుడు ఇలాగ ఎపాస్ట్రఫీని ఉపయోగిస్తుంటాం. వోంట్ అంటే దీనిలో ఏంటి, విల్ ప్లస్ నాట్, నాట్లోను ఓ. షంట్, షల్ నాట్. కాంట్, కెనాట్. ఆరింట్, ఆర్ నాట్. ఇలాగ మనం ఎపాస్ట్రఫీని ఉపయోగించాం. బీ కేర్ఫుల్ అబౌట్ ది ఎపాస్ట్రఫీ ఎక్కడ ఉపయోగించాలి అనేది జాగ్రత్తగా చూసుకోండి. ఇక్కడ ఓకే, ఏంటి అన్నది ఇక్కడ జాగ్రత్త చూడండి. ఇట్ ఈజ్ యూజ్ టు ఇండికేట్ ఓనర్షిప్ ఆర్ ఒమిషన్ ఫీ ఎగ్జాంపుల్స్. దీన్ని ఒక నామవాచకంలో పెడితే యొక్క అర్థంలోనూ, ఒక సర్వనామంలో అయితే క్రియారూపంగానూ ఉపయోగిస్తారు.
ఏంటి? ఇట్స్ గుడ్. ఇక్కడ ఎఫాస్ట్రఫీ అన్నది ఇక్కడ ఏంటంటే ఇంతకు ముందులాగా ఈజు యాము అలాంటి అర్థంలోనూ ఇట్ ఈజ్ అన్నమాట. ఎందుకంటే ఖచ్చితంగా సబ్జెక్ట్ తర్వాత వెర్బ్ ఉండాలి. ఈ వెర్బ్ స్థానంలో ఎఫాస్ట్రఫీ పెట్టారు. ఇట్ ఈజ్ గుడ్. ఇక్కడ సర్వనామం ప్రకారం వెర్బ్గా వచ్చింది. ఇట్స్ ఎ హెడ్ ఈజ్ స్టిల్. ఇట్స్ హెడ్ ఈజ్ స్టిల్. ఇట్స్ హెడ్ ఈజ్ స్టిల్ అని ఇచ్చారు. ఇక్కడ ఎఫాస్ట్రఫీ పెట్టలేదు. ఎందుకు? నో ఎఫాస్ట్రఫీ విత్ ప్రొనౌన్స్ టు ఇండికేట్ పొజిషన్. ఇక్కడ స్వాధీనం చేసుకొను అనే అర్థంలో సర్వనామాల పక్కన ఈ గుర్తును ఉపయోగించకూడదు. అనగా పై వాక్యంలో ది హెడ్ ఆఫ్ ఇట్, ఇట్స్ హెడ్ మీన్స్ ది హెడ్ ఆఫ్ ఇట్ ఈజ్ స్టిల్ అనే అర్థం వస్తుంది. కాబట్టి ఇక్కడ ఎఫాస్ట్రఫీ పెట్టలేదు, ఇక్కడ ఎఫాస్ట్రఫీ పెట్టాం. అలాగే వెర్బుల్లో ఉన్నారో చూడండి, చెప్తున్నాను. ఇట్స్ గాట్ 6 legs. గెట్, గాట్, గాట్. ఇది గాట్ అనేది V3 రూపం, అంటే ఇది వెర్బు. ఇక్కడ V3 రూపం వచ్చిందంటే దానికి ముందు ఖచ్చితంగా ఏదో ఒకటి ఉండాలి. ఈజో, యామో, ఆరో, వజో, వరో ఇలాంటివన్నీ ఖచ్చితంగా. ఇక్కడ ఏంటంటే ఎఫాస్ట్రఫీ ఇచ్చారంటే ఈజో, యామో, ఆరో ఇలాంటివి ఏమైనా వచ్చిందనుకో, వజ్, వర్, ఇది ఖచ్చితంగా ఏ వాయిస్ అయి ఉండాలి? పాసివ్ వాయిస్ అయి ఉండాలి. కానీ పాసివ్ వాయిస్ కాదు కాబట్టి ఇది యాక్టివ్ వాయిస్. ఎందుకు? ఇది సబ్జెక్టు, వెర్బు, ఆబ్జెక్ట్ వచ్చింది, యాక్టివ్ వాయిస్. కాబట్టి ఇక్కడ ఎస్ అంటే ఏంటి? ఈజ్ అని రాదు, వజ్ అని రాదు. ఇక ఏంటి రావాలి? హ్యాజ్ అని రావాలి. వి అని వచ్చింది అనుకోండి, హ్యావ్ అని వస్తుంది. హ్యాజ్ అని రావాలి. హ్యాజ్ అంటే సరిపోయిందా లేదా అంటే పర్ఫెక్ట్ టెన్స్, అప్పుడు సరిపోతుంది. ఇట్ హ్యాజ్ గాట్ 6 legs. చూడండి, ఈ వాక్యంలో ఇట్స్ తర్వాత గాట్ అనే 3వ రూపంలో ప్రధాన క్రియ ఉంది కనుక దీనిలో హ్యాజ్ లేదా హ్యాడ్ అనే పర్ఫెక్ట్ రూపాల్లో ఉండే క్రియను ఉపయోగించాలి. కానీ పై వాక్యంలో పాస్ట్ టెన్స్కి సంబంధించిన హింట్స్ లేవు కనుక దీనిలో హ్యాజ్ అనే పర్ఫెక్ట్ రూపాన్ని చెందిన క్రియను మాత్రమే ఉపయోగించాలి. ఎందుకంటే హీ, షీ, ఇట్ సింగులర్ నౌన్స్ పక్కన హ్యాజ్, ఐ, ఉ, యు, దే బహువచనాల పక్కన హ్యావ్ ఉపయోగించాలి. కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా ఇది ఏంటవుతుంది? హ్యాజే అవుతుంది, ఈజ్ అవ్వకూడదు. సెకండ్ టాపిక్ అయిపోయింది. దీనిలోను థర్డ్ది హైఫన్. ఇలా చిన్న మధ్యన గీత, దీన్ని హైఫన్ అంటాం. ఓకే, దీనిలోను రూల్ ఏంటి? ఫస్ట్ రూలు, హైఫన్ ఈజ్ యూజ్డ్ ఇన్ కాంపౌండ్ వర్డ్స్. కాంపౌండ్ వర్డ్స్ అంటే ఏంటి? ఏవైనా 2 లేదా 3 పదాలు ఒకే పద రూపంలో వస్తే దాన్ని కాంపౌండ్ వర్డ్స్ అంటాం. ఇది ఒకటి 2 అంతకంటే ఎక్కువ పదాలు కలిసి ఉండే వర్డ్స్ని కాంపౌండ్ వర్డ్స్ అంటాం. ఇటువంటి కాంపౌండ్ వర్డ్స్ కలిపి ఒక పద రూపంగా రాయడానికి అటువంటివి 2 లేదా 3 పదాలకు మధ్యన ఈ గుర్తును ఉపయోగించాలి. ఎగ్జాంపుల్ తీసుకుంటే ఫాదర్ ఇన్ లా, ఫాదర్ ఇన్ లా. కో ఎడ్యుకేషన్, అప్ టు డేట్. చూడండి, నాన్ సైంటిఫిక్. ఇక్కడ ఏంటి వచ్చింది? ఇవన్నీ హైఫన్స్ వచ్చింది. అలాగే సెకండ్ రూల్, ఇట్ ఈజ్ యూజ్డ్ ఇన్ నంబర్స్ రిటర్న్ యాజ్ వర్డ్స్ ఫ్రమ్ 21 to 99. సంఖ్యలను అక్షరాల్లో తెలియజేయడానికి, అది కూడా 21 నుంచి 99 వరకు ఏ అక్షరాన్ని చెప్పినా అక్షరాన్ని సంఖ్యలో రాయడానికి 21 అని మనం అంటున్నాం. అది అక్షరాలు. 21 అని రాసి అంకె రాస్తే అది సంఖ్య. ఈ సంఖ్య కాకుండా మనకేం చేయాలి? అక్షర రూపంలో రావాలి. చూడండి, 21, 21 ఏంటి అంటారు? 21, 20కి 1కి మధ్యన హైఫన్. 99, చూడండి 99, ఈ రెండింటికి మధ్యన హైఫన్. ఇది సెకండ్ రూల్, ఎక్కడ నంబర్స్లోనే ఉపయోగిస్తుంటాం. ఇక థర్డ్, ఇట్ ఈజ్ యూజ్డ్ ఇన్ కాంపౌండ్ వర్డ్స్ ఇండికేటింగ్ ఫ్రాక్షన్స్. భిన్నాలు, బై అని వచ్చేది. ఇలాంటి భిన్నాలను తెలియజేయడానికి సాధారణంగా కాంపౌండ్ వర్డ్స్లో దీన్ని ఉపయోగిస్తుంటాం. 1/3, 1/3 అని చెప్పడానికి 1/3 అంటాం. 2/5, 2/5, 2/3, 2/3 ఇలాగ చెప్పడానికి ఖచ్చితంగా మనం బై అని రాస్తుంటాం కాబట్టి దానికి బదులుగా ఇలా హైఫన్తో మనం చెప్తుండాలి. ఓకే, ఫోర్త్ రూల్, ఇట్ ఈజ్ యూజ్డ్ బిట్వీన్ నంబర్స్ దట్ సజెస్ట్ ఏ రేంజ్ ఫ్రమ్ టు. దీనిలో ఎలాంటిదంటే ఇది ఉపయోగిస్తాం? పేజీలోను 6వ పేజీ నుంచి 10వ పేజీ వరకు చూడండి, లేదా ఈ సంవత్సరం నుంచి ఈ సంవత్సరం వరకు సంవత్సరం అంకెలు కానీ లేదా సంఖ్యలను కానీ చెప్పడానికి, ఇక్కడ నుంచి ఇక్కడికి అని చెప్పడానికి తప్పనిసరిగా ఈ హైఫన్ని ఉపయోగిస్తుంటాం. చూడండి ఎగ్జాంపుల్, సీ ది రూల్స్ 1 to 6. 1-6 మీన్స్ 1 to 6. 1 నుంచి 6వ పేజీ వరకు రూల్స్ని, నియమాలని చూడండి అని చెప్పడానికి ఇలాగ 2 అనే అర్థంలో ఇక్కడ పెడుతున్నాం. ఫ్రమ్ 1 to 6, దీని అర్థం ఫ్రమ్ 1 to 6, అది దాని అర్థం. ఇలాగ హైఫన్లో మనం ఉపయోగిస్తాం.
దిస్ బుక్ ఈజ్ హిస్టరీ ఆఫ్ ఇండియా. ఈ పుస్తకం భారతదేశానికి సంబంధించిన చరిత్రది. ఎప్పటి నుంచి అది? ఫ్రమ్ 1857 టు 1947. చూడండి, టు అని చెప్పడానికి, ఫ్రమ్ టు అని చెప్పడానికి ఇలాంటి హైఫన్ని మనం ఉపయోగిస్తాం. ఓకే, లాస్ట్ దీనిలో రూల్. ఇట్ ఈజ్ యూజ్డ్ ఆఫ్టర్ ఎ సింగిల్ లెటర్ జాయిన్ టు ఏ నౌన్ ఆర్ ఏ పార్టిసిల్. దీన్ని అక్షరాలు కలుపబడే వేరువేరు ప్రదేశాల్లోనూ తెలియజేయడానికి ఉపయోగిస్తుంటారు. ఎక్కడ? వై జంక్షన్, యూటర్న్, టీ షేప్డ్, ఇలాంటి అర్థాల్లోనూ టీకి షేప్డ్కి, యూకి టర్న్కి, వైకి జంక్షన్కి ఇలాంటి మధ్యలోనూ ఉపయోగిస్తుంటారు. కాబట్టి ఇది ఇప్పుడు నేను చెప్పిన 3 టాపిక్స్ పంక్చువేషన్స్లోనూ 3, ఫస్ట్, సెకండ్, ఇది థర్డ్ది లాస్ట్ వన్. పంక్చువేషన్ మార్క్స్ అని దీనిలో కవర్ చేశాను. ఇది టోటల్గా ఇవి జాగ్రత్తగా చూసుకుంటే దీనిలో మనకి ఖచ్చితంగా 5 మార్క్స్ ఉంది. ఏ ఒక్కరు మిస్ అయినానో దానిలో ఇబ్బంది పడవలసి ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా తెలియకపోతే రాసుకోండి. దీని తర్వాత ఎక్సర్సైజ్ నేను ఇస్తాను, మీరు ఆన్సర్స్ చేయవలసి ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ టు మై క్లాస్.